హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దాదాపు 500 సంవత్సరాల నాటి హిందూ ప్రజల కోరిక జనవరి 22, 2024న నెరవేరింది. అది మరేంటో కాదండి, మన అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం వెనుక ఎన్నో వందలాది ఉద్యమాలు, అలాగే ఈ ఉద్యమాలలో ఎంతో మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ అయోధ్య రామ మందిరం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి, అలాగే 1600 శతాబ్దం నుండి జనవరి 2024 వరకు జరిగిన విషయాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు దయచేసి చూసేయండి. 1600 శతాబ్దం ముందు వరకు అయోధ్యలో ఒక రామ మందిరం ఉండేదట. ఆ 1600 శతాబ్దంలో బాబూర్ అనే మొఘలి రాజ్య స్థాపకుడు ఆ రామ మందిరంతో పాటుగా మరికొన్ని గుళ్ళని కూడా ధ్వంసం చేశారని చరిత్ర చెప్తుంది. 1600 శతాబ్దంలో అలా రామ మందిరాన్ని ధ్వంసం చేశాక మొఘలి రాజ్య స్థాపకులు అక్కడ బాబ్రీ మసీదుని నిర్మించారట. 1767లో మొట్టమొదటిగా ఒక ఆంగ్ల భూగోళ శాస్త్రవేత్త తను రాసిన పుస్తకంలో అయోధ్య రామ మందిరం గురించి ఒక విషయాన్ని ప్రస్తావించారట. అదేంటి అంటే, అయోధ్యలోని రాముడి కోటగా భావించబడే రామ్కోట ఆలయాన్ని మరియు రామ జన్మస్థలం ఉన్న బేడిని ధ్వంసం చేయడం ద్వారా మసీదు నిర్మించబడింది అని రాశాడట. అలా ఆ విషయం బయటకు రాగానే ప్రజలు, రామభక్తులు ఆ మసీదు ప్రాంగణంలో పూజలు చేయడం మొదలు పెట్టారట. 1853లో ఇరు మతాల మధ్య పెద్ద గొడవలే వచ్చాయట. 1858లో బ్రిటిష్ ప్రభుత్వం వివాదాస్పద ప్రదేశంలో పూజలు నిర్వహించడం నిషేధం అని ప్రకటించారట. ఆ మసీదు వెలుపల పూజలు నిర్వహించడానికి ఒక వేదిక సృష్టించబడింది. 1949 డిసెంబర్ 22, 23 తారీఖులలో రాత్రికి రాత్రే మసీదు లోపల శ్రీరాముడు మరియు సీతమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారట. 1950లో ఆ రాష్ట్ర ప్రభుత్వం 145 సిఆర్పిసి సెక్షన్ కింద ఆ ప్రదేశం ముస్లింలది కాదు, హిందువులదని, హిందువులకు చెందుతుంది అని తెలియజేసింది. 1980లో విశ్వ హిందూ పరిషత్ ఆ స్థలంలో శ్రీరామ మందిరం నిర్మించడానికి కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. 1989 నవంబర్ 9న నాయకులు మరియు సాధువులు కలిసి 7 అడుగుల లోతు గొయ్యి తవ్వి పునాది రాయి వేశారు. ఆ రాయి వేసిన చోటే గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం నిర్మించబడింది. 1992 డిసెంబర్ 6న ఒక ర్యాలీని నిర్వహించారు. ఆ రోజు ఆ ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది వెళ్లి ఆ మసీదును కూల్చివేశారట. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల ఇరు మతాలలో చెలరేగిన అల్లర్లు, గొడవల కారణంగా ముంబైలో 2000 మంది మరణించారు. అలా ముంబైలోనే కాకుండా భారతదేశమంతటా కొన్ని దేవాలయాలు కూల్చివేయడం జరిగిందట. 1978 మరియు 2003లో జరిపిన 2 సర్వేల ప్రకారం హిందూ దేవాలయ అవశేషాలు ఆ ప్రదేశంలో ఉన్నట్టు ఆధారాలతో నిర్ధారించబడిందట. 2010లో అలహాబాద్ కోర్టు ఆ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించి ఇరు మతాలకు కేటాయించారట. ఈ తీర్పును నిరసిస్తూ ఇరు వర్గాల వారు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నారట. అలా 2010 నుంచి 2019 వరకు దాదాపు 9 సంవత్సరాలు కోర్టులో కేసు విచారణ జరిగిన తరువాత 2019లో సుప్రీంకోర్టు తన అంతిమ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టుకి అప్పగించాలని నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 5న భారత పార్లమెంట్ రామమందిర నిర్మాణానికి ఒక ప్రణాళికను రూపొందించారు. 2 రోజుల తర్వాత అనగా 2020 ఫిబ్రవరి 7న 5 ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం అయోధ్యకు 22 కిలోమీటర్ల దూరంలో కేటాయించారట. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. సో ఫైనల్లీ జనవరి 22, 2024న అయోధ్య రామయ్య ఆలయం అంగరంగ వైభవంగా ప్రారంభించబడింది. సో ఇదండి అయోధ్య రామ మందిరం నిర్మాణం వెనుక ఉన్న అసలు కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.